హలో ఎవ్రీవన్, ఈరోజు టాపిక్ వచ్చేసి 3/DC హానర్స్ 5th సెమిస్టర్ సిలబస్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద లాస్ట్ స్టూడెంట్స్ అనేది ఎగ్జామ్స్ అనేది డైరెక్ట్ రాస్తూ ఉంటారు. తక్కువ పర్సెంట్ మెంబర్స్ క్లాస్కి అటెండ్ అవుతూ ఉంటారు. ఎవరైతే డైరెక్ట్గా ఎగ్జామ్ రాస్తుంటారో వాళ్ళకి ఏమైనా హెల్ప్ అవుతుందేమో నా వీడియో అని చిన్న ప్రయత్నం. అండ్ హానర్స్ అనేది అండ్ జనరల్తో కంపేర్ చేస్తే 1 or 2 సబ్జెక్ట్స్ అనేది ఎవ్రీ సెమిస్టర్లో ఎక్స్ట్రా ఉంటుంది. అండ్ క్వశ్చన్ పేపర్ కూడా సపరేట్ క్వశ్చన్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా డైరెక్ట్గా ఎగ్జామ్ రాయడం వల్ల సిలబస్ ఏంటి అనే ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. అలాంటి వారి కోసమే మాత్రమే నా వీడియో చివరి వరకు చూడండి. అండ్ 5th సెమిస్టర్ వచ్చేసరికి టోటల్గా 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్లో ఫస్ట్ పేపర్ వచ్చి లా ఆఫ్ ఎవిడెన్స్. దీంట్లో 5 యూనిట్స్ ఉంటాయి. అండ్ ఇది 80 మార్క్స్ పేపర్ ఉంటుంది, 20 మార్క్స్ ఇంటర్నల్, టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ యూనిట్ సివిల్ ప్రొసీజర్ కోడ్ లా ఆఫ్ లిమిటేషన్. ఇది సెకండ్ పేపర్ అండి. ఈ పేపర్లో కూడా అగైన్ మళ్ళీ 5 యూనిట్స్ ఉంటాయి, 80 మార్క్స్ పేపర్, ఇది కూడా 20 మార్క్స్ ఇంటర్నల్లో. అండ్ నెక్స్ట్ థర్డ్ పేపర్ వచ్చేసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ లా ఆఫ్ జువెనైల్ జస్టిస్ అండ్ ద ప్రొహిబిషన్ ఆఫ్ అఫెండెన్స్. ఇది వచ్చి థర్డ్ పేపర్. దీంట్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయండి. అండ్ 80 మార్క్స్ పేపర్, 20 మార్క్స్ ఇంటర్నల్. అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ పేపర్ లా ఆఫ్ టాక్సేషన్. లా ఆఫ్ టాక్సేషన్లో కూడా 5 యూనిట్స్ ఉంటాయి, 80 మార్క్స్ పేపర్ అండ్ 20 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్స్ ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లెజిస్లేషన్ అండ్ లెజిస్లేటివ్ డ్రాఫ్టింగ్. ఇది వచ్చేసి 5th పేపర్. దీంట్లో అగైన్ 5 యూనిట్స్ ఉంటాయి, 80 మార్క్స్ పేపర్. అండ్ ద నెక్స్ట్ 6th పేపర్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్. ఇది కేవలం 40 మార్క్స్ మాత్రమే ఉంటుంది ఎగ్జామ్ రాయడానికి, 3 యూనిట్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో. అండ్ 10 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్. అండ్ రెస్ట్ ఆఫ్ ది 50 మార్క్స్ వచ్చేసి రికార్డ్స్ రాయాల్సి ఉంటుందండి 5th సెమిస్టర్లో. దాన్ని మనం ADR అంటాం, ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్స్ రిజల్యూషన్. 50 మార్క్స్కి ఉంటుంది రికార్డ్ రైటింగ్. అండ్ రికార్డ్ రైటింగ్కి వచ్చేసి 30 మార్క్స్ అండ్ 20 మార్క్స్ వైవాకి, టోటల్గా కలుపుకొని 50 మార్క్స్. అలాగే 7th పేపర్ వచ్చేసి ప్రొఫెషనల్ ఎథిక్స్ అండ్ ప్రొఫెషనల్ అకౌంటింగ్ సిస్టమ్. ఇది కూడా 40 మార్క్స్ పేపర్ అండి, 3 యూనిట్స్ ఉంటాయి దీంట్లో కూడా. అండ్ 10 మార్క్స్ వచ్చేసి ఇంటర్నల్. రెస్ట్ ఆఫ్ ది 50 మార్క్స్ వచ్చేసి రికార్డ్ రైటింగ్ ఉంటుంది, ప్రొఫెషనల్ ఎథిక్స్. దీంట్లో అన్ని కేస్ లాస్ అనేది రాయాల్సి ఉంటుంది, దాదాపు 60 కేస్ లాస్ అనేది రాయాల్సి ఉంటుంది. అండ్ రికార్డ్ రైటింగ్ వచ్చేసి 30 మార్క్స్ అగైన్. అండ్ వైవాకి 20 మార్క్స్, టోటల్గా 50 మార్క్స్ ఉంటాయి. నా లాస్ట్ వీడియోలో ADR రికార్డ్ ఎలా రాయాలి అండ్ రాసే విధానం గురించి, అదేవిధంగా ప్రొఫెషనల్ ఎథిక్స్ రికార్డ్ రాసే విధానం గురించి నేను డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. మీకు నచ్చినట్లయితే ఒకసారి ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. దిస్ ఈజ్ అబౌట్ ది 5th సెమిస్టర్ 3/DC హానర్స్ సిలబస్ అండి. 7 సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్లో ఏంటి సిలబస్ అనేది నేను పైన ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.